హే ఫ్రెండ్స్, ఐ హోప్ గైడ్ కోసం మనమైతే చూస్తున్నాం. ఈ 3 అయితే మనం ఇలా సైడ్‌కైతే పెట్టేసాం. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే బేస్. బేస్ అయితే ఫస్ట్ కింద చైర్ ఉంటది కదా! వీల్స్ అన్నీ ఉంటాయి కదా! అది బేస్ అన్నమాట. బేస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. బేస్ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. కవర్‌లో నుంచి బయటకి తీసేయొచ్చు. బయటికి తీసేయొచ్చు అండ్ బయటకి తీసేసాం. బయటకి తీసేసాక ఆ బేస్ అందులో ఉంది చూసారా బాక్స్. ఆ బాక్స్ కూడా అయితే మనం అన్బాక్స్ చేయాలి. మనకైతే యూజర్ మాన్యువల్ దొరికేసింది. అది చూసే ఫస్ట్ మనమైతే ప్రాసెస్ ట్రై చేద్దాం. అండ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చాడు. అండ్ స్టెప్ బై స్టెప్ నేనైతే ఇంకా మీకు చదవక్కర్లేకుండా డైరెక్ట్‌గా నేనే మీకైతే అరేంజ్ చేస్తాను. నేను చదువుకొని నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్. అండ్ అలా అరేంజ్ చేయాలి మనం. చైర్ చూసారా మీరు ఇమేజ్‌లో? ఆ చైర్ అలా అయితే అరేంజ్ చేద్దాం మనం. ప్రస్తుతానికి ఫస్ట్ పేజ్‌లో అయితే పెట్టాం. స్టెప్ 1 ఫాలో అవుదాం. పక్కనైతే పెట్టుకుందాం. అండ్ ఇక్కడ నుంచి స్టెప్ 1 ఫాలో అవుదాం. అండ్ స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ మనం బేస్ అది పెట్టాలన్నమాట. హైడ్రాలిక్ లిఫ్ట్ ఎక్కడుందో అయితే నేను చాలా సెర్చ్ చేశాను. హైడ్రాలిక్ లిఫ్ట్ ఎక్కడుందో అయితే మొత్తం ఇవన్నీ ఓపెన్ చేస్తాను. ఇందులో ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఫైనల్‌గా చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ అయితే బయటకు తీసేయచ్చు. ఈ కవర్స్ కూడా అసలు చాలా గట్టిగా ప్యాకింగ్ చేశాడు వీడు. మొత్తం అంతా చాలా టైట్‌గా చేశాడు. ఎంత గట్టిగా కట్ చేసినా కట్ అవ్వట్లేదు. అంత గట్టిగా అయితే చేశాడు. మనం ఫైనల్‌గా ఇలాగా నేనైతే మొత్తం చూపించట్లేదు మీకు. జస్ట్ ఆ కటింగ్ పార్ట్ అంతా తీసేస్తున్నా. ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అయిపోద్దని. అండ్ మనమైతే కట్ చేయాలి. ఇది కూడా సీట్ కూడా చూడండి. మీరే చూడండి ప్యాకింగ్ అసలు ఎంత అలా చేశాడంటే చాలా స్ట్రాంగ్‌గా అయితే ప్యాకింగ్ చేశాడు. చాలా బాగా కూడా చేశాడు. అంటే కొంచెం స్పాయిల్ అవ్వదు కదా! చాలా గట్టిగా చేశాడు. చాలా ప్లాస్టిక్‌లు అయితే ఉన్నాయి. A few moments later. ఫైనల్‌గా మనమైతే అన్ని ప్లాస్టర్స్ అయితే బయటికి తీసేసాం. ఇప్పుడు చైర్ సీట్‌ని అయితే మనం బయటికి తీద్దాం. చూసారా చాలా బరువుంది గైస్. మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ అయితే ఉంది. అండ్ మనకి చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ అన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్‌ని అయితే పక్కన పెట్టేసాం. ఈ బాక్స్‌ని కూడా అన్బాక్స్ చేయాలి. ఈ బాక్స్ అంత చిన్నగా ఉంది కదా! దానికి కూడా చాలా అంటే చాలా ప్లాస్టిక్‌లు అయితే ఏసేసాడు. ఫైనల్‌గా మనమైతే అన్బాక్స్ చేస్తాం గైస్ ఆ బాక్స్‌ని. ఆ బాక్స్ అంత కష్టపడి అన్బాక్స్ చేసామా? ఏమిచ్చాడో మీరే చూడండి. గెస్ చేసారా? అదేంటంటే హైడ్రాలిక్ లిఫ్ట్‌కి క్యాప్ అన్నమాట. క్యాప్ అయితే మనకిచ్చాడు. అండ్ మనకు స్క్రూ కూడా ఇచ్చాడు. ఆ స్క్రూ ఎప్పుడు యూజ్ అవుతుందో మీరే చూడండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి మనం హైడ్రాలిక్ లిఫ్ట్ గురించి వెతుకుతున్నాం గైస్. తర్వాత మనకి మాన్యువల్ ఉంది కదా! మాన్యువల్ అయితే చదివి మనమైతే ఇప్పుడు ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. మీరు గెస్ చేయండి ఎక్కడుంటదో. కింద గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ మనం ఫైనల్‌గా అయితే హైడ్రాలిక్ లిఫ్ట్ ఎక్కడుందో చాలా సేపటికి తెలిసింది. చూసారా? హైడ్రాలిక్ లిఫ్ట్ మనకైతే దొరికేసింది. హైడ్రాలిక్ లిఫ్ట్ ఆ వీల్‌కి పక్కన పెట్టాడన్నమాట కింద. ఇది వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్. Let me put it in a language you can understand. ఫైనల్‌గా మనమైతే బయటకి తీసేసాం వీల్ నుంచి. కింద బేస్ నుంచి. ఇది వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ గైస్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనం సెట్ చేయాలి. ఎక్కడ సెట్ చేయాలో ఫస్ట్ మనమైతే క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ మనమైతే బయట తీసేయొచ్చు కవర్‌లో నుంచి. ఇది వచ్చేసి చూసారా గైస్ చాలా చిన్నగా ఉంది. బట్ వెయిట్ చాలా అయితే ఉంది. బికాస్ దట్ ఈస్ లిఫ్ట్ ఇట్ విల్ బి స్ట్రాంగ్. అండ్ మనం ఎక్కడ సెట్ చేయాలో మనమైతే ఆ మెనూలో అది ఇచ్చాడు కదా మనకి యూజర్ గైడెన్స్ లైక్ మాన్యువల్‌లో చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకి జస్ట్ బేస్‌కి సెంటర్ పార్ట్‌లో పెట్టేస్తే చాలు. అంతే ఇంకా సెట్ అన్నమాట. Wait a minute. గైస్ మనమైతే ఇప్పుడు హైడ్రాలిక్ లిఫ్ట్ సెట్ చేస్తాం కదా! దానిపైన అయితే మనం అన్బాక్స్ చేసిన క్యాప్ అయితే అలా సెట్ చేసేయాలి. ఎగ్జాక్ట్‌గా నీట్‌గా అలా పెడితే సరిపోయిద్ది. అండ్ మనం కొత్తగా ఉంటే లైక్ డిఫరెంట్‌గా అనిపిస్తది అది. మీరైతే ఇలా పెట్టేసి వదిలేస్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సీట్‌కి బ్యాక్ సైడ్ జారబెడతాం కదా! దానికైతే మనకి చిన్న స్క్రూస్ ఇచ్చాడన్నమాట. ఆ స్క్రూస్ అన్ని 3 స్క్రూస్‌ని రిమూవ్ చేసేయాలి. అంటే మనకి స్టెప్ 2 వరకు అయిపోయింది. స్టెప్ 2 ఏంటి స్టెప్ 3 వరకు అయిపోయింది. బేస్ సెట్ చేసాం కదా! అండ్ స్టెప్ 3 వచ్చేసి ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. సీట్ ఉంది కదా! సీట్ ఏదైనా
ఎత్తుగా ఉండే ప్లేస్ పైన పెట్టి అది పట్టుకెళ్ళి దాని మీద సెట్ చేయాలి. బికాస్ మనం స్క్రూస్ బిగించాలి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను అది. అండ్ ఆల్సో మనం ఇలా సెట్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ ఇలా సెట్ చేయండి మీరు నీట్గా. అండ్ సెట్ చేసి ఆ స్క్రూస్ తీసుకొని మనం ఆ హోల్స్లో ఉంటాయి చూడండి, హోల్స్ చూపిస్తాను మీకు. ఆ హోల్స్ దగ్గర మనం ఆ స్క్రూస్ పెట్టి తిప్పేయడమే. 3 స్క్రూస్ సేమ్. ఆ రించ్ ఇచ్చాడు కదా, రించ్లా ఉంది, అదైతే కన్ఫర్మ్గా మీ దగ్గర ఉంచుకోవాలి గైస్. రిమైనింగ్ ఏది మనం సెట్ చేయలేం అంటే టర్న్ స్కూల్ పెట్టి కూడా తిప్పలేము. ఆ రించ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ ఈజీగా మీరైతే బిగించవచ్చు. అండ్ మనం ఫస్ట్ స్క్రూ, సెకండ్ స్క్రూ, థర్డ్ స్క్రూ అయితే ఇంకా మనం బిగించేసాం. ఫైనల్గా మనం కరెక్ట్గా టైట్గా అయితే తిప్పాలి స్క్రూస్ని. చూసారా, మీకు కనిపిస్తుందా? నేను దగ్గరికి తీసుకొచ్చా క్యాబ్ని. జస్ట్ అలా సింపుల్గా మీరైతే అలా తిప్పేయడమే గట్టిగా టైట్గా. అన్నిటిని సేమ్ టైట్ చేసేయండి మీరు. అండ్ అలా 3 స్క్రూస్ని ఫుల్గా టైట్ అయితే చేసేయండి, చాలా గట్టిగా అయితే టైట్ చేయండి. అండ్ ఫైనల్గా మనమైతే హాఫ్ పార్ట్ డన్ గైస్. Sometimes may be good, sometimes may be గైస్ నౌ ఫైనల్లీ మనమైతే అది ఫిట్ చేయాలన్నమాట. ఎలా ఫిట్ చేయాలో మీకు ఇక్కడైతే చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో అది పెట్టాలన్నమాట. మనం హైడ్రాలిక్ క్లిప్స్కి అటాచ్ చేయాలి. డన్ గైస్, మనమైతే మన చైర్ని అయితే మనమే బిగించేసుకుందాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ వచ్చేసి హెడ్ రెస్ట్ అనమాట, మనం పైకి కిందకి కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంది. అండ్ లుక్ అయితే గైస్ సూపర్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఆల్సో గైజ్ మనం కూర్చొని చూద్దాం ఎలా ఉందో. అండ్ కూర్చుంటే కూడా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. అండ్ బ్యాక్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, చాలా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అండ్ మీరు కింద టైట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, సూపర్ ఉంది. అండ్ ఆల్సో మీరైతే హైడ్రాలిక్ లిఫ్ట్ ఎలా పనిచేస్తుందో మీరు చెప్పారు కదా, సీట్ పక్కన కిందకి పైకి కూడా వెళ్ళొచ్చు. పైకి వచ్చాం కదా అలా. సేమ్ గైస్, చైర్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా కింద కామెంట్ చేయండి ఎవరైనా ఈ చైర్ వాడారా ఇంతకుముందు లేదా అని. అండ్ ఆల్సో మనకి హ్యాండ్ దగ్గర కూడా మొత్తం ఇది వచ్చేసి గుడ్ ప్లాస్టిక్ అయితే మనకు వచ్చింది గైస్. బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే పైకి వెళ్తుంది. లైక్ హ్యాండ్ రెస్ట్ తీసుకుంటాం కదా మనం, హ్యాండ్ సపోర్ట్ అనమాట అది. పైకి కింద కూడా పెట్టుకోవచ్చు, మనమైతే ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. చాలా అయితే బాగుంది గైస్, నాకైతే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ఆఫీస్ చైర్ అనే కాదు, మీరు ఒకవేళ ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరైతే సెట్ అయిపోద్ది చైర్. అండ్ ఆల్సో ఎవరైనా బై చేయొచ్చు. అండ్ చాలా బాగుంది చైర్ అయితే. నా రివ్యూ అయితే ఇదే గైస్. ఒకవేళ మీరైతే వాడితే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ వన్స్ అగైన్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.